యేసు ప్రభు వారు సిలువలో పలికిన రెండో మాట. ఈ లోకపరంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు లాస్ట్ మాటలు మనం వింటున్నప్పుడు చాలా మాటలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. ఆఖరిగా ఏం మాట్లాడారు అని చెప్పి అందరినీ అడుగుతాము. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఆఖరి మాటలు చెప్తే ఆ ఆఖరి మాటలు మనం నెరవేర్చడానికి, ఆ ఆఖరి మాటలు మనము అమలు చేయడానికి చాలా ఇష్టపడతాము. అది తీర్చాలని అనుకుంటాం. అలాంటిది దేవాతి దేవుడు, నిన్ను నన్ను రక్షించిన దేవాతి దేవుడు సిలువలో పలికిన ఆ 7 మాటల్లో ఆ లాస్ట్ వర్డ్స్లో చాలా అర్థం దాగి ఉంది. కాబట్టి ఈ దినమున రెండో మాట అంటే రక్షణ వార్త. ఆ దొంగ ఎలాగైతే ఆయన చేసిన ప్రార్థనను విని అంగీకరించి రక్షణ పొంది పరదేశంలో ఆయనతో ఉండడానికి ఎలాగైతే అర్హుడయ్యాడో, ఈ రోజున నీవు నేను కూడా రక్షించబడిన వ్యక్తులుగా ఆ పరలోక రాజ్యానికి మనందరము ప్రవేశపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఆ మాటలో ఉన్న అర్థాన్ని, ఆ మాటలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని ఈ రోజున మనం ధ్యానించుకుందామండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అక్కడ ఏమని చెప్తున్నారండి ప్రభువు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని చెప్పారు. యేసు ప్రభు వారిని సిలువలో వేలాడ చేసినప్పుడు ఆయన కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగను కూడా వేలాడ తీశారండి. అక్కడ ఇద్దరు దొంగలు కూడా ఆయన్ని దూషించిన వ్యక్తులుగా ఉన్నారు. కానీ కుడివైపు ఉన్న దొంగ యేసు ప్రభుని ఒక ఆత్మీయ కోణంలో చూశాడు. అలా చూడడం బట్టే ఆయన పరలోక రాజ్యానికి వారసుడయ్యాడనమాట. కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా, లేఖనాల్లో చదువుకుంటున్నాం. కుడివైపు ఉన్న దొంగ పేరేమో డిస్మస్, ఎడమ వైపు ఉన్న దొంగ పేరేమో గెస్టస్ అనమాట. వీళ్ళిద్దరి పేర్లు అంటే బైబిల్లో రాసి పెట్టలేదు, కానీ చరిత్రలో బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ ప్రకారం కుడివైపు ఉన్న దొంగ పేరేమో డిస్మస్, ఎడమ వైపు ఉన్న దొంగ పేరేమో గెస్టస్ అనమాట. ఈ కుడివైపు ఉన్న దొంగ డిస్మస్ ఎడారిలో నివసించేవాడు అనమాట. ఎడారిలో నివసించేవాడు. ఈయన పేరుకి అర్థం ఏంటంటే సూర్యాస్తమయము, మరణం అని అర్థం వస్తుంది అనమాట. సూర్యాస్తమయమును మరణం అని అర్థం వస్తుంది. ఇతను దొంగ అయినప్పటికీ అంత పేదవాడు, లేనోడు అలా ఏం కాదు. వాళ్ళ నాన్నగారు ఆ యూదుల్లో చాలా ధనవంతుడైన వ్యాపారం చేసిన అతను అనమాట. కాబట్టి వాళ్ళు చాలా ఉన్నవాళ్లే. ఆ వ్యాపారి యొక్క జ్యేష్ఠ కుమారుడు అనమాట ఇతను. ఇతను చాలా విలాసాలకి, చెడు అలవాట్లకి బాగా లోనైపోయి, ఈ ఎడమ వైపు ఉన్న వ్యక్తి, ఈ కుడివైపు ఉన్న వ్యక్తి ఇద్దరు బంధువులే అనమాట. వాళ్ళిద్దరు అలా సౌకర్యంగా జీవించడం కొరకు అలా నేరాలు చేస్తూ, దారిలో వచ్చేవాళ్ళని, వెళ్ళే వాళ్ళందరినీ దోచుకుంటూ అలా నేరాలు చేయడం వల్ల వాళ్ళు అరెస్ట్ చేయబడ్డారు. యెరూషలేములో నుండి యొప్పేకి వెళ్ళే మార్గంలో ఒక యవన స్త్రీని వీళ్ళు హత్య చేయడం వల్ల వీళ్ళిద్దరూ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినందుకు గాను వాళ్ళు చేసింది నిజమే అని ఆ నేరము ఆరోపణ అయిందనమాట. అందువల్ల వీళ్ళు కొన్ని రోజులు జైల్లో ఉండి అప్పుడు సిలువకు అప్పగించబడ్డారనమాట. అప్పుడు దేవాతి దేవునితో పాటు వీళ్ళిద్దరిని కూడా సిలువ వేస్తున్నారనమాట. సిలువ వేస్తున్నప్పుడు కానీ ఈ కుడివైపు ఉన్న వ్యక్తి యేసు ప్రభు గారిని ఒక ఆత్మీయ కోణంలో చూశాడనమాట. ఏంటి ఆ ఆత్మీయ కోణం? కుడివైపు ఉన్న వ్యక్తి ఆ పరదేశంలో ప్రవేశం పొందటానికి ఆయనలో ఉన్న ఆ ఆత్మీయ అర్థం మనం కూడా ఈరోజు చూద్దాం. ఎందుకంటే అక్కడ అతను కూడా దొంగే, కానీ పశ్చాత్తాపడిన దొంగగా మనకు కనబడుతున్నాడు అనమాట. సిలువలో కుడివైపు ఉన్న వ్యక్తి రక్షించబడ్డాడని అనుకుంటాం. కాబట్టి మనం కూడా ఊరికనే ఆయన రక్షించబడలేదు. దేవుని యొక్క కృప చేత ఈ లోకంలో కూడా మనము
కేవలము ఆయన కృపచేతనే మనం రక్షించబడ్డాము. అలాగే ఆ సిలువలో ఉన్న కుడివైపు ఉన్న వ్యక్తి కూడా దేవుని యొక్క కృపను బట్టి పరిశుద్ధాత్మ కార్యం వల్ల రక్షించబడిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు అనమాట. కాబట్టి ఆ సిలువలో ఉన్న ఆ కుడివైపు ఉన్న దొంగ రక్షించబడడానికి కొన్ని ఆత్మీయ సత్యాలు మనము ఈరోజు ధ్యానం చేసుకుందామండి. అక్కడ మనము చూస్తూ ఉంటే లోకాసు వార్త 23:40 వచనంలో ఏమని రాసిందంటే, అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. ఏమంటున్నాడంటే ఆ రెండో వాడిని, అంటే ఆ ఎడమ వైపు ఉన్నవాడిని తిట్టాడు. ఏమని? అంతకుముందు ఆ ఎడమ వైపు ఉన్నవాడు ఏమంటున్నాడంటే 39వ వచనంలో చూస్తే, వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పును. అక్కడ ఎడమ వైపు ఉన్న దొంగ ఏం చేస్తున్నాడండి? యేసుప్రభు గారిని హేళన చేస్తున్నాడు. అక్కడ అందరూ హేళన చేస్తున్నారు, అక్కడున్న వాళ్ళందరూ హేళన చేస్తున్నారు. కానీ ఈ కుడివైపు ఉన్న వ్యక్తి ఆయన్ని అలా చూడట్లేదు. ఈయన ఒక రాజుగా, ఈయనకు ఒక రాజ్యం ఉందిగా అని గుర్తెరిగి, నువ్వు నేను అయితే ఈ శిక్షా విధిలో ఉన్నాం గనుక మనకైతే ఇది న్యాయమే, కానీ ఆయనకి ఇది న్యాయం కాదు, ఆయన నీతిమంతుడు అని ఆ కుడివైపు ఉన్న దొంగ యేసుప్రభు గారిని గుర్తించారనమాట. మనమైతే మనం చేసిన ఈ తప్పులను బట్టి, ఈ నేరాలను బట్టి మనము చెందవలసిన వాళ్ళమే. అంటే కుడివైపు ఉన్న వ్యక్తి తన యొక్క పాపస్థితిని ఒప్పుకున్నాడు, తన పాపస్థితిని గ్రహించి ఒప్పుకున్నాడు. మనకైతే ఇది న్యాయమే, ఈయన యందు ఏ తప్పిదము లేదని చెప్పాడు. కానీ ఎడమవైపు ఉన్న వ్యక్తి అపహసించిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున మనము కూడా దేవుణ్ణి దూషించేవారిగా ఉన్నామా, లేదంటే మన పాపస్థితిని బట్టి మన యొక్క నిజస్థితిని ఒప్పుకొని మనము రక్షించబడేవారిగా ఉన్నామా అనేది మనము పరిశీలన చేసుకోవాలన్నమాట. అలాగే కుడివైపున్న వ్యక్తి ఇంకొక పని కూడా చేశాడు. ఏమంటే యేసుప్రభు గారి గురించి సాక్ష్యం పలికాడు అనమాట. ఏమనంటే 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. అంటే మనం చేసేదానికి ఇది న్యాయమే, కానీ ఈయన నిర్దోషి. అంటే అవును, యేసుప్రభు గారు పాపం లేని వాడిగా ఈ లోకానికి నిన్ను బట్టి నన్ను బట్టి పాపరహితుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు పాపిగా మార్చబడి ఆయన శిక్ష పొందాడు. కాబట్టి ఆ కుడివైపు ఉన్న వ్యక్తి యేసుప్రభు గారి కొరకు సాక్ష్యం పలుకుతున్నాడు. అది అంత ఈజీ కాదు. ఎవరి గురించి అయినా మనం సాక్ష్యం చెప్పాలంటే అంత ఈజీగా చెప్పం. కానీ ఆ కుడివైపు ఉన్న దొంగ ఆ సాక్ష్యం పలకడానికి కారణం ఏంటంటే, ఆయనకు అంత జ్ఞానం ఎలా వచ్చిందంటే అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం అన్నమాట. ఆయన తండ్రి, ఆయన ఒక రాజు అని, ఆయన ఒక రాజ్యంతో రాబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ఆ దొంగ యొక్క మనోనేత్రాలను వెలిగించడం వల్ల ఆయన నమ్మాడనమాట. ఈరోజు నీవు నేను కూడా ఎలాంటి పాపస్థితిలో ఉన్నా మనము మన నిజస్థితిని ఆయన ఎదుట ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేసేవారు పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనల్ని కూడా ఒప్పింపచేసి ఆయనకి దగ్గరగా తీసుకుని వెళ్తాం. మనం బైబిల్లో చూస్తూ ఉంటాం కదా, ఇస్కరియోతు యోధ యేసుప్రభు గారి యొక్క శిష్యుడే. కానీ ఆయన శిష్యుడిగా ఉండి ఆయనతో పాటు తిరుగుతూ ఆయనతో పాటు తింటూ అలా ఉంటూ ఏం చేశాడు? ఆయన్ని అప్పగించాడు. ఆయన్ని డబ్బుకు ఆశపడిపోయి అప్పగించేశాడు. ఇంకా ఆ దొంగకి ఈయనకి అంత పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే ఈయనతో పాటుగా ఉండి ఆ డబ్బు సంచికి ఆశపడి దేవుడిని అప్పగించిన వ్యక్తిగా యోధ మనకు కనపడుతున్నాడు. కానీ ఈ దొంగ చాలా దొంగతనాలు చేసి హత్యలు చేసి సిలువకు అప్పగించబడినప్పటికీ ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యం వల్ల ఆయన మనోనేత్రాలు వెలిగింపబడి ఆయన ఒక రాజు అని, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు నేను కూడా ఆ రాజ్యంలోకి వెళ్ళాలని ఆయన తెలుసుకున్నాడు. అక్కడ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉండవచ్చు. ఎందుకంటే ఆయన ఒక సిలువ వేయబడిన వ్యక్తిగా, నేరం మోపబడిన వ్యక్తిగా, అందరూ హేళన చేస్తూ గుద్దుతూ ఉమ్ము వేస్తూ ప్రక్కలో బొళ్ళెం పడుస్తూ కాళ్ళల్లో మేకులు శీలలు అక్కడ చూసినప్పుడు పరిస్థితులను బట్టి ఆయనకి నమ్మసక్యం కాని విషయాలే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో కార్యం జరిగించారో ఆయన నమ్మారనమాట.
యేసు ప్రభుని ఆయన అంగీకరించాడు. కానీ ఇస్కరియోతు యోధ ఆయన్ని అప్పగించారు. ఆయన అప్పగించినప్పుడు యోధ ఏమని సాక్ష్యం పలుకుతున్నాడంటే, మత్తయి సువార్త 27:4 ఉంటుంది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27:4 నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తునని చెప్పెను. వారు దానితో మాకేమీ నీవే చూచుకోమని చెప్పగా, అక్కడ ఏమని చెప్తున్నాడు యోధ? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తుని. అప్పుడు చెప్తున్నాడు అనమాట, అయ్యో నేను నిరపరాధిని అప్పగించాను అని. అలాగే ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, పిలాతు కూడా యేసు ప్రభుని ఈ సిలువ వేయమని చెప్పిన వ్యక్తులు, అదే పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు లూకాసు వార్త 23:4 23:4 లూకాసు వార్త 23:4 పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహముతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదని చెప్పాడు. ఏమని చెప్పారండి పిలాతు? ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడట్లేదు అని చెప్పారు. కానీ ఆ యొక్క శిక్ష నుండి ఆయన విడిపించలేదు. ఆయన శిక్ష ఆయన పొందారు. ఎందుకంటే లేఖనాలన్నీ నెరవేరాలి కాబట్టి, ఆయన లేఖనాలన్నిటినీ నెరవేర్చారు కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన బలి అయ్యారు. అలాగే పిలాతు గారి భార్య కూడా యేసుప్రభు గారి గురించి సాక్ష్యం చెప్తుంది. మత్తయి సువార్త 27:19 మత్తయి సువార్త 27:19 అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపెను. ఏమని సాక్ష్యం పలికింది పిలాతు గారి భార్య? నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అంటే పిలాతు గారి భార్య యేసుప్రభు గారిని ఒక నీతిమంతునిగా చూసిందనమాట. కుడివైపున్న వ్యక్తి దొంగే అయినప్పటికీ పరిశుద్ధాత్మదేవుడు ఆయన కళ్ళు తెరిపించి, ఆయన పెదవులను కలిగించి, ఆయన హృదయాన్ని తెరిచాడు కాబట్టి ఆ దొంగ మార్పు చెందిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఇస్కరియోతు యోధ కావచ్చు, పిలాతు భార్య కావచ్చు, ఆయన నీతిమంతుడని గుర్తెరిగారు. ఆయన యందు ఏ నేరము లేదని గుర్తెరిగారు. ఆయన యందు ఆయన నిరపరాధ రక్తాన్ని నేను చిందించానని ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ కుడివైపున్న దొంగ ఏమని సాక్ష్యం పలికారండి ప్రభు కోసం? నిర్దోషి, ఆయన నిర్దోషి అని పలికాడు. మరి ఈ రోజున నా దృష్టిలో దేవుని గురించి ఏ సాక్ష్యం కలిగి ఉన్నాము? మనము దేవుని యందు మనము దేవుణ్ణి ఏ దృష్టిలో చూడగలుగుతున్నామని పరిశుద్ధాత్మదేవుడు నన్ను అడుగుతున్నారండి. కాబట్టి మనము ఆ కుడివైపున్న దొంగ ఎలాగైతే ప్రభువుని ఒక రాజుగా, ఒక రాజ్యం ఉన్న వ్యక్తిగా చూశారో, మనము కూడా ఒక రాజుగా, ఒక రాజ్యం ఉన్న వ్యక్తిగా చూసి ఆ రాజ్యంలో నీవు నేను కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. అలాగే కుడివైపున్న వ్యక్తి యేసుప్రభు గారు ఇంకొక కోణాన్ని కూడా చూశారు. ఏంటంటే యేసుప్రభు గారు పాపరహితుడుగా ఈ లోకానికి వచ్చాడు. మళ్ళీ ఆయన దైవత్వాన్ని గురించి కూడా ఒప్పుకుంటున్నాడు అనమాట. ఏంటంటే ఎడం వైపున్న దొంగలో అవిశ్వాసం ఉంది, కానీ కుడివైపున్న దొంగలో అవిశ్వాసం లేదు. ఆయన విశ్వాసంతోనే ఉన్నాడు. కానీ ఎడం వైపున్న దొంగ అయితే అవిశ్వాసంతో ఏమని అంటున్నాడు? నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించుకొని హేళన చేస్తున్నాడు. అంటే అక్కడ ఆయనకి అవిశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిసరాలను కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితిని కావచ్చు, ప్రభువారు ఉన్న స్థితిని బట్టి కావచ్చు, ఆ ఎడం వైపు ఉన్న వ్యక్తి హేళన చేసిన వ్యక్తిగా ఉంటున్నాడు. కానీ కుడివైపు ఉన్న వ్యక్తి విశ్వాసముతో ఆయన దైవత్వాన్ని గుర్తించాడనమాట. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన త్వరలో రాకపోతున్నాడు అని చెప్పి యేసుప్రభు గారిని అడుగుతారనమాట. నిన్న మనము ధ్యానించుకున్నాం కదా ఫస్ట్ మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని సిలువలో మొదటి మాటగా ప్రభువు పలికిన మాటని ఆ దొంగ విన్నాడు. ఆయన చేసిన ప్రార్థన ఆయన విన్నాడు. ఎందుకంటే అంత బాధలో ఉండి, అంత వేదనలో ఉండి కూడా శత్రువుల కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ప్రభువా, వాళ్ళని క్షమించుము అని ప్రార్థన చేసిన ఆ ప్రార్థన, ఆ దొంగ అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ చిన్న ప్రార్థనలో ఒక రక్షణ సందేశాన్ని ఆ దొంగ తెలుసుకున్నాడనమాట.
పెద్ద పెద్ద ప్రసంగాలు కానీ యేసు ప్రభు గురించి కానీ ఏమీ తెలియదు కానీ ఆ దొంగకి ఆ రోజున ఆయన ఆ చిన్న ప్రార్థన, ఆ సిలువలో పలికిన ఆ మొదటి మాటను బట్టి ఆ యొక్క దొంగ హృదయము తెరవబడింది, ఆయన కన్నులు తెరవబడ్డాయి. నేనెంతో ఘోర పాపిని, ఈయన నన్ను రక్షిస్తాడని ఆయన నమ్మాడు కాబట్టి ఆయన్ని అడుగుతున్నాడు అనమాట. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని పలికాడనమాట. ఎంత విశ్వాసమో చూడండి. మనమైతే చిన్నప్పటి నుంచి వింటున్నాము, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చూస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు పరిస్థితులను బట్టి కదిలిపోతాము, పడిపోతాము, ఇంకా జీవితం మీద విరక్తి కలిగిన సందర్భాలు కూడా కొన్ని వస్తాయి. కానీ ఈ వ్యక్తి ఎలాగైతే ఆ చిన్న సందేశాన్ని విని ఆ చిన్న ప్రార్థన ద్వారా రక్షించబడ్డాడు, ఎంత ఘోర పాపినైనా ఆయన రక్షిస్తాడు అని మనము ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ కుడివైపు ఉన్న వ్యక్తి ప్రభువులో ఇంకొక కోణాన్ని కూడా చూశాడు. ఏంటంటే ఆయన రాజరికాన్ని నమ్మాడనమాట. అంటే ఆయన రాజ్యాన్ని గుర్తించాడు. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యం మీద ఆయన సింహాసనాసీనుడై కూర్చుంటాడని ఆయన ఆ కుడివైపు ఉన్న వ్యక్తి నమ్మాడనమాట. మామూలుగా జనరల్గా అక్కడున్న ఆ పరిస్థితిని బట్టి మనం ఒకసారి ఊహించుకుంటే ఆయనకి అసలు రాజ్యం ఉన్నట్టుగా కనపడట్లేదు. ఆయన పోనీ సింహాసనం మీద ఉన్నారా? లేదు, సిలువ మీద ఉన్నారు. ఆయన మామూలుగా ఈ లోకపరంగా చూస్తే రాజుకి ఒక రాజ్యం ఉంటుంది, ఆయనకు ఒక సింహాసనం ఉంటుంది, ఆయనకు ఒక బంగారు కిరీటం పెడతారు, అలా పట్టు వస్త్రాలు అవన్నీ ధరించి చాలా రాజు అంటే చాలా హైగా ఉంటాడనమాట. కానీ ఇక్కడ మన రాజు ఎలా ఉన్నారు? అక్కడ ఆయన సింహాసనం పైన లేడు కానీ సిలువ పైన ఉన్నాడు. రాజులు బంగారు కిరీటం ధరిస్తారు, కానీ మనము యేసుప్రభు గారిని అక్కడ ఏ స్థితిలో చూస్తామండి? ముళ్ళ కిరీటం ధరించిన వ్యక్తిగా, ముళ్ళ కిరీటము ధరించిన వ్యక్తిగా మనం చూస్తాం. రాజుకి పట్టు వస్త్రాలు ఉంటాయి, కానీ ఆయన దిశమూల కప్పడానికి ఒక చిన్న క్లాత్తో ఆ వస్త్రాన్ని కూడా చిట్లు వేసుకున్న పరిస్థితి. అక్కడ అందరూ రాజుకి ఎంతమంది, చాలామంది సేవకులు అలా ఉంటారు. కానీ ఆయన నేరస్తుల మధ్య సిలువ వేయబడి అందరి చేత దూషింపబడుతూ ద్వేషింపబడుతూ ఎన్నో చిత్రహింసలకు వెళుతూ ఉన్నాడు. కానీ ఆ దొంగ ఆయన ఎలా చూశాడు? ఒక రాజుగా, ఒక రాజ్యాన్ని తీసుకుని వచ్చే వ్యక్తిగా, ఒక సింహాసనం పైన కూర్చున్న వ్యక్తిగా ఆయన చూశాడు. మామూలుగా ఉండే నేత్రాలకైతే అది కనపడవు, కానీ ఆయన యొక్క ఆంతర్య నేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి ఆ బాహ్య నేత్రాలతో చూసే దేన్ని నమ్మలేదు. ఆయన రాజు అని నమ్మాడు కాబట్టి ఆయన ఒక రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు ఆ మాట పలకగానే ఆ భవిష్యత్తులో ఆయన ఒక రెండో రాకడ కూడా చూడగలిగాడు కాబట్టి సిలువ పైన ఉన్న ఆయన కిరీటాన్ని కనుగొనగలిగాడు అనమాట. ఈ దొంగ ఈ అపోస్తుల కంటే, అంటే ఇస్కరియోతు యోధా కంటే చాలా గొప్పవాడిగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఆయనతో ఉన్నప్పటికీ కూడా ఆయన్ని రాజుగా చూడలేదు. కానీ ఈ దొంగ ఈ సిలువలో 6 గంటలే ఆయనతో పాటు ఉన్నాడు, కానీ ఈయన ఒక రాజుగా గుర్తించాడు. కాబట్టి వెంటనే ప్రభు ఏం చెప్తున్నారు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నమాట. ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే అక్కడ అవిశ్వాసంతో వారి మనోనేత్రాలు మూసివేయబడ్డాయి అక్కడ ఉన్న వాళ్ళందరూ. కానీ ఈ దొంగకి విశ్వాసంతో దేవుడు తన ఆత్మీయ నేత్రాలు తెరిచినప్పుడు ఆ రెండో రాకడ గురించి స్పష్టంగా చూడగలిగాడు అనమాట. ఇంత గొప్ప జ్ఞానం ఆ దొంగకి ఎలా వచ్చిందంటారు? ఇదంతా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అనమాట. లేఖనంలో రాసి ఉంటుంది కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. మత్తయి సువార్త 11:25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమినికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను. ఈ పిలాతు కావచ్చు, పిలాతు భార్య కావచ్చు, ఇస్కరియోతు యోధా ఎప్పటి నుంచో వీళ్ళతో ఉంటున్నాడు. యోధా యేసుప్రభు గారితో రోజు ప్రయాణం చేస్తున్నాడు. పిలాతు చాలా న్యాయపీఠం దగ్గర ఉన్నాడు, జ్ఞాని. అయినప్పటికీ వాళ్ళకి తెలియలేదు. కానీ
పసిబాలురకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. అంటే ఈ దొంగ అప్పుడే మారు మనసు పొందిన వ్యక్తి అయినప్పటికీ దేవుడు ఆయన మనోనేత్రాలను వెలిగించాడు కాబట్టి ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలని మా ఆశపడినప్పుడు దేవుడు తన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచాడనమాట. ఆయన పెద్దగా ఏమీ ప్రసంగాలు వినలేదు, ఆయనతో కలిసి నడవలేదు, ఆయన గురించి పెద్దగా వినలేదు. ఆ ఒక్క మాటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆ ఒక్క మాట, ఆ ఒక్క ప్రార్థన ద్వారా దొంగ రక్షించబడిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఆయన బలహీనమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా, దేవాతి దేవుడు చాలా బలహీనమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ దొంగ యేసుప్రభు గారిని ఒక రాజుగా గుర్తించాడు. మరి ఈరోజు మనము ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు మనము చూస్తున్నప్పటికీ ఏ రకంగా చూడగలుగుతున్నాం? ఈనాడు సమాజం యేసుప్రభు గారిని చాలా చిన్న చూపు చూస్తుంది. ఏంటంటే ఈయన చాలా తక్కువ జాతికి చెందిన దేవుడు అని సమాజం చూస్తుంది. కానీ నీ దృష్టిలో, నా దృష్టిలో యేసుప్రభు గారు ఏమై ఉన్నారు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలండి. శిష్యుల దృష్టిలో దేవుడు ఏమై ఉన్నాడు? అక్కడ 2 నేరస్తులు ఉన్నారు, కానీ ఒకని దృష్టిలో దేవుడు రాజుగా ఉన్నాడు, ఇంకొకని దృష్టిలో, ఆ నేరస్తుల్లో ఇంకొకని దృష్టిలో దేవుడు దూషించబడిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఇద్దరు చాలా దగ్గరగానే ఉన్నారు, కానీ ఒక్కరు మాత్రమే రక్షించబడ్డారు. మనము రక్షించబడ్డామంటే కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే రక్షించబడతామన్నమాట. కాబట్టి ఈ రోజున మనం కూడా అనేకమైన వాక్యాలు వింటున్నాం, దేవుని కోసం తెలుసుకుంటున్నాం, కానీ కొంతమందే మనం రక్షించబడిన వ్యక్తులుగా ఉంటున్నాము. అక్కడ ఉన్నారు ఇద్దరు వ్యక్తులకి సువార్త అందింది. ఇద్దరు సిలువలో పలికిన పలికిన ఆ మొదటి మాట ఇద్దరు విన్నారు, కానీ ఒక్కరు మాత్రమే నమ్మారు, ఒక్కరు మాత్రమే దేవుని రాజ్యంలోనికి ప్రవేశానికి అర్హులయ్యారు. కాబట్టి మనము నిత్య జీవానికి వారసులుగా అవ్వాలి అంటే మనం విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఆయన రాజ్యంలో మనం కూడా ప్రవేశం పొందేవారుగా ఉండాలన్నమాట. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 19:16. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన్ని అడిగాను. ఇక్కడ మనకి ఒక ధనవంతుడు కనబడుతున్నాడు అనమాట. దేవుని దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుడిగా కావాలి, నేను ఏం చేయాలి అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు యేసుప్రభు చెప్తారు ఏమని? అందుకైన మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపగోరిన యెడల ఆ ఆజ్ఞలను గైకొనమని చెప్పి అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా అది అంతా మనకు తెలిసిందే. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఆ ధనవంతుని యొక్క అదంతా మనకు తెలుసు, కానీ మనము దీని నుంచి గ్రహించాల్సింది ఏంటంటే అతడు నిత్య జీవం కావాలని నిత్య జీవం ఇచ్చే వ్యక్తి దగ్గరికే వచ్చాడు, కానీ నిత్య జీవాన్ని పొందుకున్నాడా? పొందుకోలేదు. చాలా సమీపంగా వచ్చి పొందుకోకుండా వెళ్ళిపోయాడు. మనలో కూడా చాలామంది దేవుడికి సమీపంగా వస్తారు, తెలుసుకున్నప్పటికీ అనుభవించలేకుండా వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు ఆ ధనవంతుడు ఎలాగైతే నిత్య జీవం కావాలని వచ్చినప్పటికీ పొందుకోకుండా వెళ్ళిపోయాడు, మనం కూడా దేవునికి చాలా దగ్గరగా వెళ్తాం కానీ అనుభవించలేకపోతాం అనమాట. అప్పుడు మనకి ఆ సిలువలో ఉన్న ఆ ఎడం వైపు ఉన్న దొంగకి పెద్ద తేడా ఏం లేదనమాట. కాబట్టి యేసుక్రీస్తుని తెలుసుకోవడం గొప్పేం కాదు, కానీ ఆయన స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఒక రాజుగా గుర్తించి ఆయన ఒక రాజ్యంతో మరలా నీకోసం నా కోసం రాబోతున్నాడని మనం ఎప్పుడైతే అంగీకరించి విశ్వసిస్తామో మన ప్రతి పాపం నుండి ఆయన మనం విడిపించి పరిశుద్ధురాలిగా ఆయన చేయాలని ఎంతో ఆశపడుతున్నారు. మనం నిత్య జీవాన్ని పొందుకునే స్థితిలో ఉన్నామా లేదా పోగొట్టుకునే స్థితిలో ఉన్నామా అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలండి. ఈ రెండో మాటలో దేవుడు నీతో నాతో ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఎన్నో సంవత్సరాల నుంచి మనకి కొంచెం తెలిసిన తర్వాత, ఈ మాటల్లో ఉన్న అర్థము తెలిసిన తర్వాత నుంచి ప్రతిసారి ఈ మాటలు వింటాం. కానీ ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఎలా చూడగలుగుతున్నాడంటే, మనం ఎలా ఉండాలని అనుకుంటున్నారంటే నిత్య జీవానికి దగ్గరగా వచ్చి కూడా అర్హత పొందుకోకుండా వెళ్ళిపోయిన వ్యక్తిలా ఉండాలని అనుకోవట్లేదు. ఆ నిత్య జీవానికి వారసుడుగా ఆ దొంగ ఎలాగైతే పశ్చాత్తాపడి నిత్య జీవాన్ని పొందుకున్నాడో, ఆ పరదేశంలో అర్హత పొందుకున్నాడో అలా
ఉండాలని మనందరినీ కూడా దేవుడు కోరుకుంటున్నాడు. పిలాతు ముందు యేసుప్రభు నిలబడినప్పుడు యేసుప్రభు అంటారనమాట, ఏమని, నేను సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని చెప్తారు. అప్పుడు పిలాతు ఏమంటాడు, సత్యం అంటే ఏంటి అని అడుగుతారు. మనకు తెలిసింది అదంతా. కానీ నిలువెత్తు సత్యమే ఆయన దగ్గర ఉన్నదని పిలాతు గ్రహించలేకపోయాడనమాట. అంటే పిలాతు గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. మనం కూడా ఆ పాపం చేత మన మనోనేత్రాలు మూయవేయబడినప్పుడు మనం కూడా దేవుని కార్యాలను చూడలేము, గుర్తించలేము. చాలామంది యేసుప్రభుకు సమీపంగా ఉన్నామని అనుకుంటారు, కానీ క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించలేరు. మనం ఇంతకు ముందు చూసాం కదా, 3.5 సంవత్సరాల నుండి ఇస్కరియోతు యోధా యేసుప్రభు ప్రక్కనే ఉన్నాడు, కానీ యేసుప్రభుని తన హృదయమును యేసుప్రభు యొక్క హృదయము యోధా యొక్క హృదయము ఏకీభవించలేదు. కాబట్టి దానికి ప్రతిఫలంగా ఆయన ఏం పొందుకున్నాడండి? నరకం. ఎందుకంటే ఉరిపెట్టి చనిపోయాడు. కానీ ఈ దొంగ చాలా దొంగతనాలు, హత్యలు చేసి వచ్చినప్పటికీ దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన్ని రాజుగా గుర్తెరిగి ఆ పరదేశంలో స్థానాన్ని పొందుకున్నాడనమాట. కాబట్టి మనము ఎన్ని సంవత్సరాల నుంచి యేసు ప్రభువుని దేవుడని చెప్పుకుంటున్నా, ఆయన ప్రభు అని విశ్వసించిన, ఆయన్ని వెంబడించిన, ఆయనే నిజమైన దేవుడని చెప్పుకుంటున్నా కానీ నిత్య జీవాన్ని పొందుకోకుండా ఉంటే ఆ సిలువపై ఉన్న ఆ ఎడమ వైపు ఉన్న దొంగకి, ఈ ఇస్కరియోతు యోధాకి మనకి పెద్ద తేడా ఏముండదు. కానీ రెండవ దొంగ ఎలాగైతే ఎలా అయితే రక్షింప పొందాడో మనం కూడా రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆశ్చర్యరీతిగా దొంగ దేవుని రాజ్యంలోనికి ప్రవేశాన్ని పొందుకున్నాడు. ఎలాగంటే దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా. కాబట్టి దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఆయన ఫలము దయచేవాడని నమ్మవలను కదా అని వాక్యం సెలవిస్తున్న రీతిగా మనం కూడా దేవుని యొద్దకు వస్తే ఆయన ఎవరినైనా సరే చేర్చుకుంటాడు. నిన్ను నన్ను చేర్చుకోలేని బలహీనమైన చేతులైతే మన దేవునికి లేవు, కురచైన చేతులైతే మన దేవునికి లేవు. కానీ నిన్ను నన్ను దేవుని దగ్గరికి రానివ్వకుండా ఏ పాపం మనకు అడ్డుగా ఉందో ఒకసారి మనము ఈ దినమున మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే, మనము దేవుని దగ్గరికి రాగలిగితే ఆయన మనల్ని చేర్చుకునే హస్తాలు ఆయనకున్నాయి. మనల్ని చేర్చుకునే విశాలమైన హృదయము దేవునికి ఉంది. మనము ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం ప్రకటిస్తున్న యేసు ప్రభు జీవము కలిగిన దేవుడు. విశ్వాసంతో ఆయన చెంతకు మనం చేరినప్పుడు ఆయన్ని సమీపిస్తే ఖచ్చితంగా నీ పాపం నుండి నా పాపం నుండి ఆయన విడిపించి ఆయన పరలోక రాజ్యానికి వారసుడిగా చేయడానికి ఆయన అత్యంత సమీపంగా ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది కదా, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. సిలువలో ఉన్న ఆ దొంగ ఈ సమయం పోతే మళ్ళీ నాకు సమయం రాదని వెంటనే పశ్చాత్తాపడి సిలువలో ఆయనతో పాటు 6 గంటలే ఉన్నప్పటికీ యేసు ప్రభు నిజమైన దేవుడని గుర్తించాడు. మరలా రెండో రాకడ అనేది ఉందని, ఆయన వస్తాడని ఆ కొద్ది సమయంలోనే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. మరి మనము ఎప్పటి నుండి దేవుడు మనకు తెలుసు, ఎంతకాలం నుండి ఆయనకు తెలుసు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన సమయాన్ని మనం వృధా చేసుకోకుండా ఆయన్ని మనం సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన ఖచ్చితంగా నా జీవితంలో కోల్పోయిన ప్రతిదీ మనకు అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా పరదేశంలో నెమ్మది పొందే స్థలంలో దేవుడు మనల్ని ఉంచుతారనమాట. ధనవంతుడు కూడా చాలా దగ్గరగానే వచ్చాడు, నిత్య జీవానికి దగ్గరగా వచ్చి ఆయన మాటను కాదని ఆ నిత్య జీవాన్ని పొందుకోకుండా వెళ్ళిపోయాడు. పిలాతు కూడా ఎదురుగానే ప్రభువుని ముందే ఉంచుకున్నాడు కానీ పొందుకోలేకపోయాడు. యోధా ఆయనతో పాటే తిరిగి కూడా ఆయన రాజ్యానికి వారసుడు కాలేడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ఈ రెండో మాట ఈ దినమును వినిపింపచేస్తున్న మనందరికీ దేవుడిచ్చే సందేశం ఏంటంటే, నీ ముందు నా ముందు కూడా యేసు ప్రభు గారు ఉన్నారు. నువ్వు అంగీకరిస్తే, నీవు దేవుణ్ణి హృదయంలోనికి చేర్చుకుంటే ఆయన కూడా నిన్ను తన రాజ్యానికి వారసురాలుగా చేయాలని ఆశపడుతున్నారు. వాక్యం సెలవిస్తుంది, ఆయన్ని అందరూ అంగీకరిస్తారో వారందరినీ ఆయన అంగీకరిస్తారు. ఎవరైతే తృణీకరిస్తారో వారు తృణీకారం పొందుతారని వాక్యం సెలవిస్తున్న రీతిగా దేవుని రాజ్యానికి నిన్ను నన్ను వారసులుగా చేయడానికి ఆయనకు ఒక రోజు ఉంది. ఒక రోజున ఆయన ఖచ్చితంగా రాబోతున్నారు. మరి యేసునందు విశ్వాసం ఉంచిన నీవు నేను ఆయన తట్టు తిరిగితే ఈ గొప్ప రక్షణ, ఆ దొంగకి ఎలాగైతే ఆ రక్షణ
అనుగ్రహించబడిందో ఈ రోజున నీకు నాకు కూడా ఈ గొప్ప రక్షణ పొందే అవకాశము భాగ్యము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రక్షకుడు సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవాలంటే తరతరాలు యుగయుగాలు ఆ రక్షణతో పాటు ఆ రాజ్యంలో మనం ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి ఆలస్యం చేయకుండా యేసు ప్రభుని మనం సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మన హృదయంలోనికి చేర్చుకుంటే ఆ దొంగకి ఎలాగైతే దేవుడు నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని చెప్పాడో అలాగే నీతో కూడా నాతో కూడా దేవుడు నిశ్చయముగా నీవు పరదేశంలో ఉందువని చెప్తున్నారు. కాబట్టి ఆ కుడివైపు ఉన్న దొంగ ఎలాగైతే మారు మనస్సు పొంది ఆ పరదేశంలో స్థానాన్ని పొందుకున్నాడో మనం కూడా ఎప్పటి నుంచో ప్రభుని తెలిసి ఉండొచ్చు, ఆయన కార్యాలు చూసి ఉండొచ్చు, కానీ మనము నిత్య జీవాన్ని పొందలేని వారిగా ఉండకుండా ఆ పొందే వ్యక్తులుగా ఉండాలన్నమాట. మనం కూడా ఆ రక్షించబడిన వ్యక్తిగా ఆ పరదేశంలో మనం కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు కనుక ఈరోజు ఆ దొంగ నుండి మనం నేర్చుకోవాల్సిన మాటలను మనం ఇప్పటివరకు విన్నాం కనుక దేవుడు నిన్ను నన్ను కూడా తన రాజ్యంలో వారసురాలుగా గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి బిడ్డని ఆయన వారసులుగా ఉండాలని ఆశపడుతున్నారు. మనం ఏ స్థితిలో ఉన్నా మన పాప స్థితిని మన నిజ స్థితిని ఆయన ముందు పెడితే ఆయన మనల్ని ఖచ్చితంగా ఆయన హస్తాల్లోనికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ దినమున ఆ దొంగ ఎలాగైతే ఆ పరదేశంలో స్థానాన్ని పొందుకున్నాడో నీవు నేను కూడా ఆ స్థానాన్ని పొందుకునేటట్లుగా దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయాల్లో మన జీవితాల్లో కార్యం జరిగించునుగాక. దేవుడు ఈ యొక్క రెండో మాటను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి నూరంతల ఫలాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్.